హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం చూసుకుంటే పాస్ట్ ఫ్యూ మంత్స్ లో మనకి 7+ తెలుగు డబ్ యానిమేస్ అనేవి రిలీజ్ అయ్యాయి. కానీ నెక్స్ట్ 3 months లో అరౌండ్ 10+ తెలుగు డబ్ యానిమేస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మెయిన్ గా క్రంచీలో రిలీజ్ చేయని తెలుగు డబ్ యానిమేస్ గురించి అయితే వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తెలుగు డబ్ యానిమేస్ గురించి అయితే చూద్దాం. ఏ కపుల్ ఆఫ్ కుక్కు సీజన్ 2 అయితే తెలుగు డబ్ లో వస్తుందని క్రంచీలో అయితే అనౌన్స్ చేసింది. దీని యొక్క సీజన్ 1 క్రంచీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది, సో చెక్అవుట్ చేయండి. మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2 కూడా తెలుగులో వస్తుంది. సో దీని యొక్క సీజన్ కూడా క్రంచీలో అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది, సో చెక్అవుట్ చేయండి. కాజీ నెంబర్ 8 సీజన్ 2 కూడా తెలుగులో వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డబ్ యానిమేస్ అని కూడా చెప్పవచ్చు. సో సీజన్ 1 కూడా తెలుగులో ఉంది, చెక్అవుట్ చేయండి. అండ్ మెయిన్ గా ఈ యొక్క యానిమేస్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో జపనీస్ లో రిలీజ్ అయిన 20 days లోపు మన యొక్క తెలుగు డబ్బింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ యానిమే డాండెడ్ అండ్ సీజన్ 2 కూడా తెలుగు డబ్బింగ్ అనేది వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డబ్బుడ్ యానిమే అని చెప్పొచ్చు. సో దీని అయితే అసలు మిస్ కాకండి. సీజన్ 1 తెలుగులో క్రంచీలో స్ట్రీమింగ్ అవుతుంది, సో చెక్అవుట్ చేయండి. డాక్టర్ స్టోన్ సీజన్ 4 part 2 కూడా తెలుగులో వస్తుంది. దీని యొక్క ఆల్ సీజన్స్ తెలుగులో అయితే అవైలబుల్ గా ఉన్నాయి, సో చెక్అవుట్ చేయండి. క్లెవెటిస్ ఈ యానిమే కూడా తెలుగులో వస్తుంది అని క్రంచీలో అనౌన్స్ చేసింది. గజేగుట ఈ యానిమే కూడా తెలుగులో వస్తుందని క్రంచీలో అయితే అనౌన్స్ చేసింది. లిటరలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ యానిమే. అండ్ ఇవైతే అఫీషియల్ గా రిలీజ్ చేసిన క్రంచీలో తెలుగు డబ్బుడ్ యానిమేస్. సో ఇంకా అన్అఫీషియల్ గా కొన్ని యానిమేస్ అయితే డబ్బింగ్ అవుతున్నాయి. సో అవైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ యానిమేస్ అనేవి అఫీషియల్ గా అయితే రిలీజ్ చేయలేదు, బట్ వచ్చిన సమ్ రూమర్స్ పెట్టి అయితే నేనైతే వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో వీటి యొక్క డబ్బింగ్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వస్తున్నాయి. ఫస్ట్ గా విండ్ బ్రేకర్ సీజన్ 1 తెలుగు డబ్బింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ యొక్క యానిమే తెలుగు డబ్బింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ మీరు ఎన్నాళ్ళకి ఎదురు చూస్తున్న నారుటో షిబ్రన్ తెలుగు డబ్ అయితే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ Re:Zero20 కూడా ఫ్యూచర్ లో మనకైతే తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది. ముసుకా టెన్సై ఈ యానిమే కూడా తెలుగులో వస్తుంది. సో లాస్ట్ చెప్పిన 4 యానిమేస్ అనేవి అన్అఫీషియల్ గా ఉంటాయి. సో వారి వీడియో యొక్క రిలీజ్ డేట్స్ కూడా ఇంకెవరికి తెలియదు. సో మేబీ క్రంచీలో ఫ్యూచర్ లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.